కళాకారుల ప్రదర్శనలతో పులకించిన విజయవాడ. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ మహోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నడిబొడ్డున ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర 2047 విజన్ శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేల సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా కార్యక్రమానికి ముందుగా వీక్షకులను ఉత్సాహపరచడానికి రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారులు ప్రదర్శించిన ప్రదర్శనలు వీక్షకులను మనస్సులను దోచాయి. గణేష్ వందనం, కూచిపూడి నృత్యంతో ప్రారంభమైన సాంస్కృతిక ప్రదర్శనలు దాదాపు 2 గంటలకు పైగా సాగాయి. రమణ, రాజేష్ల బృందం రూపొందించి ఆలపించిన విజన్ 2047పై పాటలు ఆకట్టుకున్నాయి. అలాగే వ్యవసాయం థీమ్తో 10 మంది కూచిపూడి నృత్య కళాకారులు చేసిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను అలరించింది. ఇక పేదరికంపై 12 మంది బృంద సభ్యులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం వీక్షకులను అలరించింది. ఇక మిమిక్రీ బాబురావు చేసిన మిమిక్రీకి ఆహుతులు, చప్పట్లతో ప్రాంగణం మార్మోగిపోయింది. యేసుప్రసాద్ బృందం చేసిన గరగరగులు జానపద కళారూపం ఆకట్టుకుంది. రాజీవ్ బృందం డప్పులతో చేసిన కళా ప్రదర్శన విశేష మన్ననలు పొందింది. అటుపై స్వచ్ఛాంధ్ర థీమ్తో 12 మంది బృంద సభ్యులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అలరించింది. హరిబాబు బృందం ప్రదర్శించిన హాస్యవల్లరి కార్యక్రమం నవ్వులు పూయించింది. అలాగే సత్యరాజు బృందం ప్రదర్శించిన తప్పుటగుళ్ళ కళారూపం మన ప్రాచీన సాంప్రదాయాన్ని గుర్తు చేసింది. హంసధ్వని కూచిపూడి నృత్యాలు, ఎన్కేపాడుకు చెందిన విజ్ఞాన విహార హైస్కూల్ చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక నృత్యాలు వీక్షకులను తన్మయత్వానికి గురిచేశాయి. దాదాపు 2 గంటలు సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కళాకారులు, చిన్నారులు ప్రదర్శనలు కార్యక్రమానికి హైలైట్గా నిలిచాయి.